నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వెంకట్, మేక ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే విష్ణు గారు, ఎలా ఉన్నారు సార్? ఎస్, నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? అయితే అంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనం చేసిన వీడియోస్లో మీ అభిమానులు, మన సుమన్ టీవీ ప్రేక్షకులు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో అంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఈ క్వశ్చన్స్కి మాకు సమాధానం కావాలని. అయితే కొంతమంది అడిగారు, కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఒక వ్యక్తి ఇంట్రాడేలో గరిష్టంగా ఎన్ని కోట్ల రూపాయల వరకు షేర్స్ కొనవచ్చు, అమ్మవచ్చు? ఒక రోజుకి సంబంధించిన ఇంట్రా ట్రేడింగ్లో ఎన్ని కోట్ల రూపాయల వరకు షేర్లు కొనవచ్చు, అమ్మవచ్చు? సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సాధారణంగానండి మనకి ఇంట్రాడే ట్రేడింగ్ వరకు వచ్చేసరికి మనకి అవైలబిలిటీ ఆఫ్ షేర్స్ ఎన్నైతే ఉన్నాయో, అంటే ఒక కంపెనీ కానీ 10 కంపెనీలు కానీ ఎన్నైతే అన్ని కంపెనీలు, వాటిలో ఎంతవరకు అవైలబిలిటీ, మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయో అంతవరకు మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయడానికి ఆస్కారం ఉందండి. అయితే ఇక్కడ కొత్తగా సెబీ ఒక రూల్ తీసుకొచ్చిందండి రీసెంట్గా, ఈ మధ్య కాలంలో. ఓకే, ఎవరైనా సరే ఇంట్రాడే ట్రేడింగ్లో కానీ, లేకపోతే ఫ్యూచర్ పొజిషనల్ ట్రేడింగ్ కానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ, ఈక్విటీ కానీ ఏదైనా సరే ట్రేడ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ యొక్క నెట్వర్క్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయమని అడుగుతున్నారండి. ఇప్పుడు కొత్తగా డిమాట్ అకౌంట్లు కానీ, ట్రేడింగ్ అకౌంట్లు కానీ ఓపెన్ చేసే ఇండివిజువల్స్ ఎవరైనా సరే వాళ్ళు నెట్వర్క్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలండి బ్రోకర్స్ కి. ఓకే, బ్రోకర్ కి సబ్మిట్ చేయాలి. అవునండి, బ్రోకర్ సబ్మిట్ చేయాలి. బేస్డ్ ఆన్ దట్ మనకి ట్రేడింగ్ మార్జిన్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. అలాగే మనకి ట్రేడింగ్ అంటే ఎక్కువ ట్రేడింగ్ చేయాలన్నా, తక్కువ ట్రేడింగ్ చేయాలన్నా కూడా దాన్ని ప్రైస్ చేసుకుని మనం చేయొచ్చు అనమాట. తక్కువ ట్రేడింగ్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదండి. ఎక్కువ కనుక ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే నెట్వర్క్ కనుక సపోర్ట్ చేస్తుంది అంటేనే ఎక్కువ ట్రేడింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఇది కొత్తగా వచ్చిన రూల్ అండి, ఒకప్పుడు లేదు, ఇది కొత్తగా వచ్చిన రూల్. ఇది మామూలుగా మనకి ఇప్పుడైనా కూడా ఈక్విటీ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అండి. దానికి పెద్దగా క్యాపిటల్ అంటే ఒక క్యాప్ అనేది ఏం పెట్టలేదు. కాకపోతే డెలివరీ కనుక తీసుకోవాలి అని అనుకుంటే, ఈక్విటీలో మనం డెలివరీ తీసుకోవాలి అనుకుంటే 5% ఆఫ్ ది కంపెనీ షేర్స్ కన్నా బిలో అయితేనే మనం డెలివరీ తీసుకోవచ్చు అండి, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా. ఓకే, 5% కోట అంటే ఒక కంపెనీ యొక్క వాల్యూలో 5% ఆఫ్ ది వాల్యూ కన్నా ఎక్కువ మనం గనక షేర్స్ మనం డెలివరీ తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనకి సెబీకి ఇన్ఫార్మ్ చేయాలి, ఎక్స్చేంజ్లకి ఇన్ఫార్మ్ చేయాలి అండి. 5% కంటే ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ షేర్స్ అండి, లేదా 5 crores వాల్యూ అండి. ఐదర్ 5% ఆర్ 5 crores వాల్యూ. ఎంతకన్నా కనుక మనకు ఎక్కువ డెలివరీ తీసుకోవాలి అనుకుంటే షేర్లు ఖచ్చితంగా మనం సెబీకి ఇన్ఫార్మ్ చేయాలి, ఎక్స్చేంజ్ కి ఇన్ఫార్మ్ చేయాలి అండి. అంటే డిస్క్లోజ్ చేయాలి ముందే. 5% కనుక ఆల్రెడీ మనం హోల్డింగ్ లో ఉంటే ఎవరైనా సరే నెక్స్ట్ వాళ్ళు ప్రతి 2% కి చెప్పాలండి. 5% దాటిన తర్వాత ఎవ్రీ 2% కి మనం డిస్క్లోజ్ చేయాలి. అది మనం ముందే ఇన్ఫార్మ్ చేయాలండి ఎక్స్చేంజ్కి, సెబీకి. అంటే ఏం లేదండి, స్టాక్ మార్కెట్లో మాల్ ప్రాక్టీసెస్ తగ్గించడం కోసం ఇలాంటి రూల్స్ అన్ని పెడతా ఉంటారండి. సో దానికి తగ్గట్టుగా మనం కూడా ఏంటంటే ఇవన్నీ చూసుకుని, సాధారణంగా నార్మల్ ట్రేడర్స్ అంటే రీటైల్ ట్రేడర్స్ ఎవరైనా కూడా అంతంత కోట్ల రూపాయల టర్న్ ఓవర్లు ఎక్కడా చేయరండి. సో ఒకప్పుడు అంటే లేవరేజ్ ఇచ్చేవాళ్ళు రూపాయి పెడితే 10 రూపాయలు 100 రూపాయల వస్తువు కూడా మనకి లేవరేజ్లో వచ్చేది ఇంట్రాడేలో. ఇప్పుడు సెబీ మార్జిన్స్ అన్ని మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉంటేనే అంతవరకే కొనగలుగుతాం. సో ఎవరి దగ్గరైనా 1 కోటి 2 కోట్లు ఉంది అనుకోండి, అంతవరకే వాళ్ళు ట్రేడ్ చేయగలుగుతారు. మాక్సిమం ఇంట్రాడే లిమిట్స్ ఇప్పుడు ఎవరికి వరకు వచ్చినాయి అంటే 5 times వరకే వచ్చినాయి. ఒకప్పుడు ఏంటంటే 20 times ఇచ్చేసేవాళ్ళు. అంటే 1 కోటి రూపాయలు ఉన్నాయంటే మన దగ్గర 20 crores వరకు కూడా మనం లేవరేజ్ తీసుకుని మనం ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మార్జిన్స్ అన్ని తగ్గిపోయినాయి. రేపు September 1st నుంచి కూడా పూర్తిగా మార్జిన్ తీసేస్తున్నారు. సో 100% ఫండ్స్ ఉంటేనే మనం ట్రేడ్ చేయగలుగుతాం. అంటే మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే 1 కోటి రూపాయల వర్త్ ఆఫ్ షేర్స్ మనం కొనగలుగుతాం. ఇంట్రాడేకి అయినా కూడా మార్జిన్స్ అనేవి అన్ని పూర్తిగా తీసేస్తున్నారు అనమాట. అంటే ఈ మాల్ ప్రాక్టీసెస్ అన్ని తగ్గించడం కోసం. అంటే అన్నెసరీగా ఏం చేస్తారంటే కొంతమంది ఒక స్టాక్ ని పెంచాలన్నా తగ్గించాలన్నా లేవరేజ్లు తీసుకుని వాటి పొజిషన్స్ తీసుకోవటం, ఆపరేట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. ఈ ఉద్దేశంతో వాళ్ళంతా తగ్గించారండి. అంటే ఒక స్టేబిలైజ్ ఎన్వైరన్మెంట్ తీసుకొద్దాము, అందరికి న్యాయబద్ధంగా ట్రేడింగ్ అవకాశం కల్పిద్దాం అనే ఉద్దేశంతో సెబీ ఇవన్నీ తీసుకొచ్చిందండి. ఇదంతా మంచి పరిణామం అండి వాస్తవంగా. అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా ఒకప్పుడు మనం 2000 రూపాయలు ఉంటే మనం బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చేయగలిగే స్థితి నుంచి ఇవాళ
బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఒకటి చేయాలంటే 1,40,000 కావాలంటే రేపు సెప్టెంబర్ 1 నుంచి కూడా 1,70,000 ఉంటేనే ఒక బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చేయగలుగుతామండి. ఒకప్పుడు అది 2,000 రూపాయలకే చేయగలిగే వాళ్ళం. 2,000 నుంచి 1,70,000కి వెళ్ళిపోతుంది అంటే ఎంత మార్జిన్ పెరిగిందో మీరు ఊహించుకోండి. కాబట్టి ఏంటంటే చిన్న మార్జిన్స్ అంటే చిన్న అమౌంట్ లో ఉండే వాళ్ళు కూడా మార్కెట్ లో పెద్దగా ఎక్కువ క్వాంటిటీలు ట్రేడ్ చేయలేరు. ఎక్కువ అమౌంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడున్న మార్జిన్ ప్రకారం ఎక్కువ క్వాంటిటీలు తీసుకోలేరు. కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేద్దామన్నా కూడా ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ పెద్దగా ఏం చేయలేరండి. సెబీ ప్రతిరోజు కొత్త రూల్స్ తీసుకొస్తానే ఉందండి. ఈ రూల్స్ అన్ని మారిపోతానే ఉంటాయి. మన ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లాగానే. అవునవును. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ కి ఈ ఇయర్ ఉన్న ఇన్కమ్ స్లాబ్ ట్యాబ్ కి కొంచెం ఎట్లా డిఫరెన్స్లు ఉన్నాయో ఇవి కూడా కొద్దిగా మారుతున్నాయండి రూల్స్. అవునవును. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ మనకి బ్రోకర్ ని బేస్ చేసుకుని మనం ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం దాని ప్రకారం చేసుకోవటమేనండి. సో ఎంతైనా సరే ఒక రీటైల్ ఇన్వెస్టర్ ఎంతవరకు చేయగలుగుతాడు అంటే ఇంట్రాడే వరకు పెద్ద లిమిట్ ఏం లేదండి. బట్ డెలివరీస్ మాత్రం కంపెనీలో 5% కన్నా తక్కువ వాటా వరకు తీసుకోవచ్చు. అంటే 4% కంపెనీలో మనం షేర్స్ కొనుక్కోవచ్చు అనుకుంటే ఎవరికి చెప్పక్కర్లేదు, కొనుక్కోవచ్చు అండి. అలాగే లెస్ దాన్ 5 crore వాల్యూ వరకు అయితే ఎవరికి మనం డిస్క్లోజ్ చేయక్కర్లా. మోర్ దాన్ దట్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం సెబీకి ఇన్ఫార్మ్ చేయాలి, ఎక్స్చేంజ్లకి ఇన్ఫార్మ్ చేయాలి. అయితే అంటే ఒక సంవత్సర కాలంలో ఈ స్టాక్ మార్కెట్ మీద మనం సంపాదించే మొత్తంపై ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా కట్టాలా? సో దానికి సంబంధించినటువంటి రూల్స్ అనేవి ఎలా ఉంటాయి చెప్పండి, ట్యాక్స్కి సంబంధించి. ఇంట్రాడే లోకి వచ్చేసరికేనండి, మనం ఏదైతే ఈక్విటీ సెగ్మెంట్ లో మనం ట్రేడ్ చేస్తామో దాన్ని స్పెక్యులేటివ్ గెయిన్స్ అంటారు. స్పెక్యులేటివ్ గెయిన్స్. అలాగే F&O ట్రేడింగ్ లో చేసేదాన్ని ఏమో నాన్ స్పెక్యులేటివ్ గెయిన్స్ అంటారండి. సో ఈక్విటీలో చేసిన F&Oలో చేసిన ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ లో అండర్ బిజినెస్ హెడ్ కిందే వస్తాయండి. సో మన స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసేది ప్రతిదీ కూడా ఒక బిజినెస్ చేస్తే వచ్చే ఇన్కమ్ ని ఎట్లయితే మనం కన్సిడర్ చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ లో, అలాగే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసేదాన్ని కూడా మనం బిజినెస్ కింద ట్రీట్ చేసి మనం చూపించాలండి ఇన్కమ్ ట్యాక్స్ లో. బిజినెస్ పరంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ చూపించినప్పుడు ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అంటే ఆఫీస్ రెంట్ అని కానీ, ఫోన్ బిల్ అని కానీ, లేకపోతే ఎంప్లాయీ శాలరీస్ అని కానీ, ఇవన్నీ కూడా మనం ఎక్స్పెన్సెస్ కింద దాంట్లో చూపించుకోవచ్చు అండి. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటేనండి, ఇక్కడ టర్న్ ఓవర్ అండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం టర్న్ ఓవర్ అంటే వేరే విధమైన క్యాలిక్యులేషన్ ఉంది. స్టాక్ మార్కెట్ లో టర్న్ ఓవర్ అంటే ఏమనుకుంటారు చాలా మంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, 1,000 రూపాయల షేరు లేదా 100 రూపాయల షేరు, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. 100 రూపాయల షేరు మనం 10 కొనాలనుకోండి, అంటే మన టర్న్ ఓవర్ అక్కడ ఎంత అయిందండి? 1,000 రూపాయలు అయింది. అది ₹1 మార్జిన్ రంగానే మనం అమ్మేసాం, అంటే ప్రాఫిట్ రంగానే అమ్మేసాం. 100 రూపాయల షేరు రూపాయి రాగానే అమ్మేసాం. అంటే మనకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? ఒక 10 షేర్లు కొంటే ₹10 వస్తుంది. రూపాయి అంటే ₹10 వచ్చింది 10 మీద. కానీ స్టాక్ మార్కెట్ లో దాని టర్న్ ఓవర్ ఎట్లా చూస్తారు అంటే, కొన్నదేమో ₹1,000, అమ్మింది వచ్చేసి ₹1,010. ఓకే. సో స్టాక్ మార్కెట్ లో టర్న్ ఓవర్ వచ్చేసరికి ఏమవుతుంది? ₹2,010 టర్న్ ఓవర్ చేశారు మీరు అంటారు స్టాక్ మార్కెట్ లో. ఓకే. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం టర్న్ ఓవర్ అంటే ఎలా వస్తుంది అంటే, మనం ఆ రోజు మొత్తంలో సంపాదించిన ప్రాఫిట్ గానీ లాస్ ని గానీ టర్న్ ఓవర్ కింద తీసుకుంటారు. అంటే ఈ రోజు మొత్తం మీద మీరు ఒక ₹100 సంపాదించారనుకోండి, మీరు ఎన్ని సార్లు ట్రేడ్ అయినా చేయండి, ఎంత క్వాంటిటీ అయినా చేయండి, అవన్నీ లెక్కలోకి తీసుకోరు. మీరు ఎంత సంపాదించారు, ₹1,000 సంపాదించారా, ₹100 సంపాదించారా, ఆ ₹100 టర్న్ ఓవర్ కింద తీసుకుంటారు వీళ్ళు. అలాగే లాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇంకో పాయింట్ అండి, టర్న్ ఓవర్ అంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసేది అబ్సల్యూట్ రిటర్న్స్ అండి. అబ్సల్యూట్ రిటర్న్స్ అంటే ఎలా అంటే, ఈ రోజు మీరు ₹100 సంపాదించారండి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకుని, రేపొద్దున ₹50 పోయినాయండి మీకు. మామూలుగా మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం అందరం ఏంటి, నిన్న ఏ రోజు కలిపి చేస్తే ₹50 వచ్చినాయి అనుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏంటి అంటే ₹150 టర్న్ ఓవర్ చేసినట్లు మీరు. ఓకే. నిన్న ₹100 వచ్చినాయి, ఈ రోజు ₹50 పోయినాయి. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల ప్రకారం మీరు ₹150 టర్న్ ఓవర్ చేసినట్లు. సో నిన్నటి ఈ రోజు కలిపి ఓవరాల్ గా చేస్తారు, అబ్సల్యూట్ చేస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఆ టర్న్ ఓవర్ బేస్ చేసుకుని దాని మీదే వాళ్ళ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఉంటాయండి. సో బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ ఏనండి. ఓకే. అలాగే
మళ్ళీ దాంట్లో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఇట్లా వచ్చేస్తుందండి. ఇది బిజినెస్ లో చివరికి వచ్చేసరికి మన ఎక్స్పెన్సెస్ రెవెన్యూ అవన్నీ వచ్చేస్తాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చివరికి ఎంత మిగిలింది అనేది మళ్ళీ మ్యాథమెటికల్ లెక్క ప్రకారం వస్తుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకున్న తర్వాత మీకు అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే రెంటల్ ఇన్కమ్ ఉన్నా లేదా అదర్ జాబ్ ఇన్కమ్ ఉన్నా కన్సల్టెన్సీ ఇన్కమ్ ఉన్నా ఈ హెడ్లన్నీ పెట్టుకున్న తర్వాత మీకు ఒక 20 లక్షలు 10 లక్షలు ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది అనుకోండి, మీరు ఏ స్లాబ్ లో ఉన్నారు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఆ స్లాబ్ ప్రకారం మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సెపరేట్ గా మనకి స్టాక్ మార్కెట్ కి సంబంధించిన స్లాబ్ అంటే ఏం లేదండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే బిజినెస్ ఇన్కమ్ గానే ట్రీట్ చేసుకుని బిజినెస్ ఇన్కమ్ లో వచ్చే ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ ఏ స్లాబ్ లోకి వస్తే ఆ స్లాబ్ ప్రకారం. ఇప్పుడు మనందరికి తెలిసింది ఇన్కమ్ ట్యాక్స్ లో దాని ప్రకారం 10 lakhs దాటితే ఈ పర్సెంటేజ్ ఆఫ్ స్లాబ్ లో ఉన్నారు, ఎగ్జాక్ట్లీ ఆ స్లాబ్ రేట్స్ ప్రకారమే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అలాగే ఇంకో ముఖ్య విషయం అండి ఇక్కడ, ఈ స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ అని చెప్పాను కదండి. అంటే స్పెక్యులేటివ్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి ఈక్విటీ ట్రేడ్ చేస్తే వచ్చేదాన్ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ అంటాం. F&O సెగ్మెంట్ లో ట్రేడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమో నాన్ స్పెక్యులేటివ్ గెయిన్స్ అంటాం. వీటిల్లో మనకి ఎప్పుడైనా సరే లాస్ వచ్చింది అనుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్పెక్యులేటివ్ గెయిన్స్ అంటే ఈక్విటీలో మనకి లాస్ వచ్చిందండి. ఈ సంవత్సరం మొత్తం చేస్తే ఒక 10,000 లాస్ వచ్చింది. 10,000 లాస్ వచ్చినప్పుడు ఈ 10,000 లాస్ ని మనం నెక్స్ట్ 4 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే నెక్స్ట్ ఇయర్ మీకు 20,000 లాభం వచ్చింది అనుకోండి, మీరు 20,000 మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఆ 20,000 లోంచి ముందు సంవత్సరం మైనస్ అయిన 10,000 తీసేసి మిగతా 10,000 మీద ట్యాక్స్ కడితే సరిపోతుందండి. ఓకే, అదే నాన్ స్పెక్యులేటివ్ గెయిన్స్ ఉన్నాయి చూడండి, అంటే F&O సెగ్మెంట్ లో డెరివేటివ్ సెగ్మెంట్ లో కనుక మీకు వచ్చే లాస్ ఏదైతే ఉందో అది 8 సంవత్సరాల వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చండి. ఈక్విటీ సెగ్మెంట్ లో అయితే 4 సంవత్సరాలు, డెరివేటివ్ సెగ్మెంట్ లో అయితే 8 సంవత్సరాలు. ఇట్లా మీకు క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిందండి. ఇంకా రకరకాలు ఉన్నాయండి. వీటిలో మీరు అంటే పూర్తిగా దీన్ని తెలుసుకోవాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఓవర్వ్యూగా నేను చెప్తున్నాను. ఇంకా మీకు బాగా తెలుసుకోవాలి అనుకుంటే ట్యాక్స్ ఎక్స్పర్ట్ అయితే ఇంకా క్లియర్ గా చెప్పగలుగుతారండి. బట్ మనకి ట్రేడింగ్ చేసే కమ్యూనిటీకి ఎవరికైనా సరే ఈ 2-3 పాయింట్లు తెలిస్తే చాలండి. అంటే మనం ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నామా నాన్ ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నామా ఫస్ట్ చూసుకుంటాం. ఈక్విటీలో ట్రేడ్ చేసే వాళ్ళకి ఏమో స్పెక్యులేటివ్ గెయిన్స్ కింద చూస్తాం. ఇవన్నీ బిజినెస్ హెడ్ కిందే చూస్తారండి మన ఇన్కమ్ ట్యాక్స్ లో. సో దాన్ని ఒకవేళ లాస్లో వస్తే 4 years క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. నాన్ స్పెక్యులేటివ్ దాంట్లో F&O సెగ్మెంట్ లో కనుక వస్తే కన్నా దాన్ని 8 years వరకు మన లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.